ఎర్రని మడిలో ఇత్తులు చేస్తే ఫలితముండు నా ఊరన్నా దోపిడి దొంగకి ఓటును వేస్తేనే వాడే బలిసెనురా పాతకాలపు రాజకీయాల పలుకులు ఎనకు ఊరన్నా గారటి మాటలు దోపిడి చేష్టలు అంతా మోసం ఊరన్నా తప్పు కాదు నువ్వేది అమ్మిన బతుకు బాధకు ఊరన్నా ఈరోజు స్వరాజ్య ఉద్యమం జన చైతన్య దీక్ష ఈ దీక్షలో భాగంగా ఈరోజు స్టీరింగ్ కమిటీ పెద్దలంతా జేపీ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈ దీక్ష 3 రోజులు కొనసాగించాలి అనే ఒక పవిత్రమైన ఉద్దేశంతో ఈ దీక్ష ఇక్కడ కొనసాగుతున్న సంగతి ఉదయం నుంచి అందరూ అనేక మంది అందులో ముఖ్యంగా నేను అప్పుడప్పుడు మధ్యన ఎప్పుడో 60-70 కిలోమీటర్ల దూరాన ఉంటే ఈరోజు పొద్దున్నే రాలేకపోయినా అప్పుడప్పుడు పత్రికా విలేకరులను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎక్కువ భాగం వచ్చింది యువతరం అని నాకు సమాచారం అందింది. ఇది నిజంగా ఒక మంచి సంకేతం, ఒక మంచి మార్గం. దీనికి స్వరాజ్య ఉద్యమం దాదాపుగా నాకు తెలిసినంత వరకు అనేక గ్రామాలలో పట్టణాలలో సమావేశాలు జరిపి స్వరాజ్య ఉద్యమ లక్ష్యాన్ని స్థానికులతో పాలుపంచుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ దృష్టి కూడా తీసుకురావడానికి మొన్ననే జేపీ గారి ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ అంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో కలిసి 7 అవి డిమాండ్లనండి, కోరికలనండి, సూచనలనండి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మరుసటి రోజు నుంచి అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో కూడా ఈ బృందం కలిసి వెళ్ళి వారితో మాట్లాడింది. గాంధీ భవన్కు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ మా పార్టీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారు కూడా సాదరంగా ఆహ్వానించి బృందంతో కలిసి మాట్లాడి వారు కూడా ఈ డిమాండ్లు కానీ కోరికలు కానీ సముచితమైనవే అనే మాట ఆ సందర్భంలో బృందానికి చెప్పడమే కాకుండా కటారి శ్రీనివాస్ గారు పొద్దున నాతో ఫోన్లో మాట్లాడారు. ప్రెసిడెంట్ గారితో ఒకసారి మాట్లాడమని. రాజకీయ ఒత్తిళ్ల వల్ల, రాజకీయ పనుల వల్ల ఢిల్లీలో ఉన్నారు వారు. ఈ మాటను వారితో ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను తప్పకుండా వస్తాను కాంగ్రెస్ పార్టీ పక్షాన. జేపీ గారు 3 రోజులు కూర్చుంటారు కదా అక్కడ, చివరి రోజున నేను ఆ దీక్షా స్థలానికి తప్పకుండా వస్తాను అనే మాట హామీ ఇచ్చారు, మాట ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ 7 డిమాండ్లే కాకుండా స్వరాజ్య ఉద్యమ
అనేకమైన విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, తొలి దశగా 6-7 డిమాండ్లే కానీ అనేకమైన సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రస్తుత సమయంలో పరిష్కారం చేసుకోవాల్సిన అత్యవసరమైన సమయం కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. నేను ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడకుండా, నేను కూడా ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనైనా ఇందులో భాగమే కాబట్టి జేపీ గారు మీరు చేస్తున్న బృందం చేస్తున్న ఈ సంకల్పం, ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున యువకులు ముందుకు వస్తున్నారంటే దీనికి పెద్ద బలం ఉన్నట్టుగానే మనం భావించాలి. ఈరోజు నేను ఒక్క సంఘటన నేను మనవి చేయదలుచుకున్నా యువకులతో. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా ఉన్నప్పుడే వారు 18 సంవత్సరాల యువకుడికి ఓటు హక్కు ఇవ్వాలి అని వారిలో సంకల్పం కలిగింది. ఆలోచించలే. సాధారణంగానైతే ఏ నాయకుడైనా ఒక వరం ఇచ్చేటప్పుడు, ఒక మాట చెప్పేటప్పుడు, ఒక హామీ ఇచ్చేటప్పుడు దాని వెనకాల కొంత స్వార్థం ఉంటుంది. కానీ రాజీవ్ గాంధీ గారు కీర్తిశేషులు, 18 సంవత్సరాల యువకుడు అప్పటికే యోగ్యుడవుతాడు, సమాజ స్పృహ కలిగి ఉంటాడు, కాబట్టి అతనికి ఓటు హక్కు కలిగించాలని వారు ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత జరిగిన ఎన్నికలలో మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ హామీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓటమి ముఖ్యం కాదు ఇక్కడ. అదేవిధంగా ప్రధానమంత్రిగా దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళారు. గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళినప్పుడు నేను పదే పదే గాంధీ భవన్లో నాతో కలిసినప్పుడు యువకులతో అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటా. ఒక ప్రధానమంత్రిగా దేశమంతా తిరుగుతూ ఉంటే కేరళ రాష్ట్రం బాగా విద్యార్థులున్న రాష్ట్రం. ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఒక కుగ్రామానికి పోయి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఒక వీధికి పోతే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని అక్కడుండే ఆ వీధి వాసులు, సార్ మాకు వీధి లైట్ లేదని అడిగినారు. వారికి మనసులో బాధ కలిగింది. ప్రధానమంత్రి దృష్టికి ఒక వీధి లైట్ గురించి అడగడం ఏమిటి అనే బాధ కలిగి, అంటే కింద ఉన్న వ్యవస్థ బాగా పనిచేయటం లేదు. అది వార్డు మెంబర్ కానీ, పంచాయతీ సర్పంచ్ కానీ, లేకపోతే మండల ప్రతినిధి కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీ కార్పొరేషన్లు సరిగ్గా పనిచేసి ఉంటే ఈ సమస్య, వీధి లైట్ సమస్య, మురికి కాలువ సమస్య నా దృష్టికి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడో లోపం ఉంది అనే అభిప్రాయంతో వారు చట్టం చేసి 73, 74 సవరణ చేసి పార్లమెంటులో చట్టాన్ని పాసు చేసి చివరికి ఆ వ్యవస్థకు డబ్బు లోటు ఉండొద్దు, ఎన్నికలు సకాలంలో జరగాలి, పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి అనే ఉద్దేశం, ఏ అభిప్రాయాన్ని అయితే రాజీవ్ గాంధీ మనసులో ఉండిందో జేపీ గారు కూడా రాజకీయ పార్టీ పెట్టకముందు, లోక్ సత్తా పార్టీ పెట్టకముందు అదే ఉద్యమాన్ని, అదే లక్ష్యాన్ని అనేక రోజుల పాటు, సంవత్సరాల పాటు లోక్ సత్తా పార్టీ పేరుతో, లోక్ సత్తా ఉద్యమం పేరుతో ప్రజల ముందుకు తీసుకెళ్ళినప్పుడు పెద్ద ఆదరణ లభించింది. అందువల్ల నేను మనవి చేస్తా ఉన్నా, స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండాలి. ఎవరి దగ్గర చేయి దాపాల్సిన అవసరం లేదు. వాళ్లకు కావలసిన కనీస వసతులు,
మంచినీళ్ళు, శుద్ధి చేసిన మంచినీళ్ళు, పొద్దున్నే గ్రామంలో పరిశుభ్రత, వీధి దీపాలు, విద్య, వైద్యం ఇట్లాంటి కనీస వసతులు వాళ్లకు నేరుగా అందాలనే అభిప్రాయంతో ఆనాడు 73, 74 రాజ్యాంగ సవరణలో ఉద్దేశం అదే. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని సవరణలు చేసిన తర్వాత కూడా ఉద్యమాలు జరిగినాయి. దానిపైన లోక్సత్తా చాలా పని చేసింది. చాలా పని చేయడం కాదు, ఎక్కడి వరకు పోయింది అని అంటే, ఎవరైనా రేపు సమాజంలో నేరస్తులుంటే వాళ్ళు ఎన్నికలలో పోటీ చేయరాదు అనే దానికి కూడా జంకకుండా అట్లాంటి వాళ్ళ ఒక లిస్టు, ఒక పట్టిక ఎన్నికల కంటే ముందు బహిరంగపరచడం కూడా జరిగింది. ఎవరి మీద కోపం కాదు, వ్యవస్థను బాగు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు రాజీవ్ గాంధీ గారు కానీ, ఈనాడున్న ఇట్లాంటి వ్యవస్థలు కానీ వారి వంతు పనిచేస్తూ ఉన్నాయి. దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలి, ప్రయత్నం చేయాలి. ఇది అందులోనే భాగంగా కింది స్థాయి నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి ఇంత మన బడ్జెట్ పెరిగిన తర్వాత, ఇన్ని మార్పులు వచ్చిన తర్వాత కూడా గ్రామాలలో విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, కనీస వసతుల విషయంలో కానీ ఇంకా మనం న్యాయం చేయలేకపోతున్నాం. అంతెందుకు, నేను ఇప్పుడే లోపలికి పోతే అక్కడ కొన్ని మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు రాజీవ్ గాంధీ గారు అన్నమాట, కేంద్రం నుంచి, ఖజానా నుంచి ₹1 ఖర్చు పెట్టడానికి ఆమోదిస్తే కేవలం 16 పైసలే, అంతేనా, 16 పైసలు మాత్రమే అందుతున్నాయి అనే మాట ఆనాడు బాధ్యత గల ప్రధానమంత్రిగా ఉన్న రోజులలో అన్నమాట. రాహుల్ గాంధీ గారు కూడా యువతరం ఆకాంక్షలు అర్థం చేసుకున్న ఒక నాయకుడిగా వారైతే ఇంకా అన్నారు 12 పైసలే అందుతున్నాయన్నమాట. ఈ సురాజ్య ఉద్యమ జన చైతన్య దీక్ష అందులోనే భాగం. ఇది ఒక్క ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటాయి, అనేక చట్టాలు చేస్తారు, శాసనసభలో, పార్లమెంటులో అమలు కావాలి, బడ్జెట్ కేటాయింపులు కింది వరకు అందాలి. కానీ వ్యవస్థను మార్పు చేయడానికి భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం గర్వపడాలి. ఈ దేశంలో పౌరులుగా మనం ఉన్నందుకు. ఇంత చక్కటి దేశం, ఇంత ప్రజాస్వామ్య దేశం, కింది వరకు ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు వరకు కూడా నమ్ముతా ఉన్నారు. ఎవరు కూడా ఈసడించుకోవడం లేదు, ఆగ్రహం వెలిపుచ్చడం లేదు. కానీ ఎవరిపైన ఆగ్రహం వెలిపిస్తున్నారు? వ్యవస్థ మీద కాదు, వ్యక్తుల మీద. అందుకే ఆ వ్యవస్థలో పనిచేసే నాయకుడు, ఆ పార్టీలో పనిచేసే నాయకుడు సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. నాయకుడు ఆదర్శవంతంగా ఉంటే ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. అందుకే ఆ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది సమాజంలో. రాజకీయ పార్టీలలో కానీ, రాజకీయ నాయకులలో కానీ సీదా సాదా జీవితం ఎక్కడ కనిపించడం లేదు, ఆర్భాటాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఆనాటి నాయకులు చూస్తే ఒకసారి అయితే చెబుతూ ఉంటారు అక్కడక్కడ మనకు ఉదాహరణలు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక రైల్వే గేటు దగ్గరికి పోయేటప్పటికి గేటు వేశాడు. తన కారులో ఉన్న అది అటెండరు వెళ్ళి, ప్రధానమంత్రి కారు, నువ్వు గేటు వేస్తావా, తీసేయని చెప్పి మందలిచ్చాడు. ఎందుకు అంత ఆరాటంగా ముందుకు పోతే ప్రధానమంత్రి గారు ఆయనను మందలిచ్చి, కాదు, ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి
ప్రధానమంత్రి అయినా ఇంకోరైనా రైలు వెళ్ళాలి, గేటు దిశ వరకు మనం ఆగాల్సిందే అని. మొన్నీ మధ్యన ఒక నాయకుడు టోల్ గేట్ దగ్గర తన దగ్గరున్న రివాల్వర్ తీసుకొని బయటికి వెళ్ళి భయపెట్టించిన సందర్భం మనకు మొన్నీ మధ్యన పత్రికలలో వచ్చిన మాట. అందువల్ల ప్రజా జీవితంలో ప్రజానాయకుడు ఆదర్శవంతంగా ఉండాలి. అనేక సంఘటనలు ఉన్నాయి. చాలామంది నాయకులు, లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు ఒక రైలు ప్రమాదం జరిగితే. ఇట్లాంటి సంఘటనలు భారతదేశ చరిత్రలో, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేకమైన సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు. వాటినన్నింటినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ఈనాడు ఒక సంకల్పంతో సురాజ్య ఉద్యమ లక్ష్యం, ఇందులో అనేకమైన విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు. ఇది ప్రారంభం అంతా గ్రామం నుంచి పట్టణం వరకు. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా ఏకరువు పెట్టాలి అని అంటే చాలా సమయం పడుతుంది. అందుకే నేను మనవి చేస్తా ఉన్నా, ఈ వేదిక రాజకీయాలు లేవు ఇందులో. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీలు కూడా ఎవరు కూడా కాదరని విషయం. ఏ పార్టీ కూడా ఈ డిమాండ్ల విషయంలో కానీ, ఈ కార్యక్రమాల విషయంలో కానీ ఎవరికి కూడా భిన్నాభిప్రాయం లేదు. అందువల్లనే రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థ పనిచేస్తున్న సందర్భంలో, అది ముఖ్యంగా ఈరోజు లంచగొండితనం దూరం కావాలి, అవినీతి లేని సమాజం ఏర్పడాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు అందరూ కలిసి సామూహికంగా ఇక్కడ ఈ దీక్ష చేసుకున్న సందర్భంగా పొద్దున్న నుంచి మీరు తీసుకున్న ఈ నిర్ణయం, మీరు కూర్చున్న దీక్షకు నేను మీలో ఒకటిగా నన్ను మన్నించాలని పొద్దున్నే నేను రాలేకపోయినా, అందువల్ల మన్నించమని కోరుతూ, ఇంకొక మాట, ఎల్లుండి మీ చివరి రోజు, మీరు దీక్ష చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి, ఇక్కడుండే దీక్షలో కూర్చున్న పెద్దలందరినీ కలిసి మీ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతాననే మాట కూడా ఢిల్లీ నుంచి వారు చెప్పడం జరిగిందనే మాట మనవి చేస్తూ, నాకు ఈ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో పాటు సత్యం గారు ఉన్నారు, ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ప్రసంగించడానికి నాకు నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఓ పెద్ద పోరాటంలో నేను నిర్వహించేది చాలా చిన్న పాత్ర కాబట్టి ప్రసంగం చేయలేను. కానీ ఒక మనిషి మారటానికి, ఒక మనిషి మారకపోవటానికి కారణమైంది ఏంటని మనం ఆలోచిస్తే, బాగా ఆలోచిస్తే, మారేవాడు నీతిమంతుడైతే మారనేవాడు అవినీతిమంతుడు అన్న సంగతి మనకు తెలుస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుని. ప్రతి వాళ్ళ నోట అవినీతి నాశనం కావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఇది అవినీతి కాదని చెప్పేసి అవినీతిలో మునిగిపోతున్నారు. ఇది మనం నిత్యం కళ్ళ ముందు కల్పిస్తున్నాం. కానీ ఇది రాజకీయ పార్టీలకు మాత్రమే అవసరమా? మిగతా ప్రజలకు సంబంధం లేదా? అంటే మిగతా ప్రజలు సుఖంగా ఉన్నారా? లేదు, ఎవరూ సుఖంగా లేరు. దానికి మూల కారణం ఏమిటి? ఈ అవినీతి. కానీ నీతికి అవినీతికి రెండింటిలో ఏది గొప్పదనంటే, మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఎక్కువ మంది ఏది చెప్తే అదే నిజమని. ఎక్కువ మంది అవినీతిని ఎక్కువగా చూస్తున్నారు, కానీ నీతిని తక్కువగా చూస్తున్నారు. ఒకవేళ నీతిమంతుడు అంటే వాడు అమాయకుడు రా, వాడికి ఏం తెలియదు, బతకలేకపోతున్నాడు అంటున్నారు.
వాడిని చాలా చిన్నతనంగా చూస్తూ ఉన్నారు. అంతే తప్పితే ఒకడు నీతిమంతుడు నీతిగా బ్రతకటమే జీవితం, అవినీతిగా బ్రతికితే నువ్వు ఎందుకు పనికిరాకుండా పోతావని జయప్రకాష్ గారు లాంటి వాడికి చెప్పితే అప్పుడు దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. మీ ఎదురుగుండా ఉన్న ధవళ సత్యం అనేవాడు ఎవరో ఒకళ్ళు చెప్తే తప్పితే మనుషులు మారరు అని అనటానికి నేనే నిదర్శనం. అంటే రచయితగా, పాటలు రాసేవాడిగా, నాటకాలు వేసేవాడిగా, ప్రజానాట్య మండలిలో పనిచేసేటప్పుడు ఒకానొక దశలో పనిచేయటానికి ముందు నేను రాసిన ఒక పాట చెప్తాను. ఆ దశలో నా మెంటల్ స్టేట్ ఎలా ఉందన్నది. 7 జన్మలకి మనిషి జలమొద్దన్నా, 100 ఆయు ఈ బతుకు కొద్దన్నా, ఎడుత్తు సావడానికి 7 జన్మలెందుకంట, ఎద్దులా బతికేందుకు 100 ఏళ్ళు దండగంట, 7 జన్మలకి మనిషి జలమొద్దన్నా, 100 ఆయువు ఈ బతుకు కొద్దన్నా. అంటే నేను తిరగబడే శక్తి లేక, నేను మారే ధైర్యం లేక చచ్చిపోవటానికి సిద్ధం అవుతున్నాను కానీ మార్పును కోరుకోవట్లే. అటువంటి సమయంలో నాకు మన వర్మ గారు కలిశారు. నా జీవితం మలుపు తిరగటం ప్రారంభమైంది. నీకు నువ్వు ఆలోచించుకుని నువ్వు బాధపడితే అది కాదు జీవితం బతుకంటే, నువ్వు 10 మంది గురించి ఆలోచించడం మొదలుపెట్టు, అప్పుడు నీ సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది అన్నాడు ఆయన. ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు వరకు నా జీవితాన్ని మార్చుకుంటూ వస్తూ ఉంది, ఇంకా మారుతూనే ఉంది. ఆ మార్పు ఎలా వచ్చిందంటే, ఒక 4 ఏళ్ళు గడిచేసరికి తత్వం రాసిన ధవళ సత్యం లగజిగి లంబాడి జనక రే తగడు తగతాళం వేస్తూ తిరగబడరు అన్నాడు. అంటే ఒక మనిషి మనకి మార్గం చూపిస్తే ఆ మార్గంలో మన ప్రయాణం మొదలు పెడితే ఎంత తొందరగా మన ఆలోచనలు మారిపోతాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎవరు అందరికీ తెలుసు, ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు, అవినీతి రోజు రోజుకి పెరిగిపోతుంది, దీన్ని అంతం చేయాలి మాటలో మాత్రమే చెప్తున్నారు, చేతలు ఎవరో చూపించట్లేదు. శభాష్ జయప్రకాష్ గారు, మీరు ప్రారంభించారు, మీ వెనకాల మేము ఉన్నాం. ముఖ్యంగా యువత 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఏమన్నా చేయగలిగినా ఈ కాలంలోనే, చెయ్యలేకపోయినా కూడా ఈ కాలంలోనే, చేసి ఒక దారి చూపించగలిగింది కూడా ఈ కాలంలోనే, చెయ్యకుండా కూర్చుని తిట్టించుకునేది కూడా ఈ కాలంలోనే. అందరు యువకులు, ముఖ్యంగా చదువుకున్న యువకులు, చదువుకోని చదువు లేని యువకులు, ఆ యువతరం మొత్తం పూనుకుంటే ఈ సమాజం మారటం, అవినీతి సర్వనాశనం కావటం పెద్ద దూరంలో ఏం లేదు. ఎందుకంటే ఇది నా సమస్య, అవినీతి అనేది నా జీవితాన్ని నాశనం చేస్తుంది, నాకు అందవలసిన ఫలాల్ని అందకుండా మధ్యలో తీసుకుపోతుంది అనే అభిప్రాయం ఏ రోజున యువతరం కదులుతుందో, ఏ రోజున యువతరం అనుకుంటుందో, ఆ రోజున ఈ అవినీతి రాక్షసి సర్వనాశనం కాక తప్పదు. దీనికి ప్రారంభం పలికిన జయప్రకాష్ గారికి మరొక్కసారి అభినందిస్తూ, వారికి తోడుగా ఉన్న సోమసుందర్ గారికి, వర్మ గారికి, మిగతా మిత్రులకు, మా లోక్సత్తా కుటుంబ పెద్దలకు, సభ్యులకు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఒక విషయం మనందరికీ స్పష్టంగా ఉండాలి. పెద్దలు ధవళ సత్యం గారు మాట్లాడారు, ఎంతో అనుభవజ్ఞులు పెద్దలు కోదండరెడ్డి గారు మాట్లాడారు, ఇంతకుముందే మన రాజేంద్ర గారు మాట్లాడారు టీఆర్ఎస్ నుంచి. ఈ పోరాటం మంచికి చెడుకు మధ్య పోరాటం కాదు, ఇది చాలా ఈజీగా గుడ్ అండ్ ఈవెన్ అనుకుంటున్నాం. కొంతమంది దుర్మార్గులు, కొంతమంది సన్మార్గులు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య వీరోచిత పోరాటం అనుకుంటున్నాం, రాక్షసుల దేవతల మధ్య. ఈ దేశంలో సమస్య అంతా అదే. ఢిల్లీలో అన్నా హజారే చేసినా, మరొకళ్ళు చేసినా కూడా ఇదేదో మంచికి చెడుకు మధ్య పోరాటం అనుకుంటున్నారు, కాదు. గత 60 ఏళ్లలో కొన్ని అపశృతులు దొరికినాయి, చాలా సందర్భాల్లో తలవని తలంపుగా దొరికినాయి. ఇంతకుముందే కోదండరెడ్డి గారితో నాన్నాను, 60 ఏళ్ల క్రితం మీ కాంగ్రెస్ మా కాంగ్రెస్ అండి అని చెప్పాను. ఆనాడు మన కుటుంబాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ పోరాటంలో కాంగ్రెస్ వాళ్ళే, అది కానివాడు దాదాపు కమ్యూనిస్ట్ పార్టీలతో సహా ఆనాడు కాంగ్రెస్.
కానీ ఎందుకు పొరపాటు ఎక్కడొచ్చింది? ఒక పార్టీయో మరో పార్టీయో చెడిపోవటం వల్ల కాదు, అధికారంలో దుర్మార్గులు కావటం వల్ల కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది కనీసం ఇక్కడ కూర్చున్న కొంతమందికైనా స్వరాజ్యోద్యమం ఇంత బాగా మిళితమైన వాళ్ళు కాబట్టి దీని వెనకాల కొంచెం మూలం అర్థం కావాలి. మొట్టమొదటి 15-20 ఏళ్ళు కోదండరెడ్డి గారు లాంటి వాళ్ళు, రాజేశ్వర గారు లాంటి వాళ్ళు మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినారు. మీరు గుర్తించండి, ఏ పార్టీ అయినా కూడా మచ్చలేని వాళ్ళు, నిజాయితీ పరులు, ప్రజలకు సేవ చేద్దాం అనుకునే వాళ్ళు, స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్న వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు వచ్చారు. కానీ ఏమైందంటే వలస పాలనలో లాగానే ఆ తర్వాత కూడా ప్రతి చిన్న పనికి దేహి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిని, అధికారిని కాళ్ళు పట్టేది కొనసాగింది. అంతకుముందు జనానికి అసలు ఎవరు ఆదుకునేవాడు లేడు, మన మాట వినేవాడు లేడు. తెల్లవాళ్ళ పరిపాలన, నల్లవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా కూడా తెల్లవాడి కింద ఉద్యోగం చేస్తున్నా మనల్ని చీమలుగా పురుగులుగా చూశారు. ఆ తర్వాత కొనసాగినప్పుడు ఎన్నికైన వాడు మనకు ఒక ఆయుధంగా కనిపించాడు. నా ఓటు తీసుకున్నావు, నీకు ఓటేశాను, ఇది సమస్య ఉంది, నాకు పనిచేసి పెట్టని. అక్కడ మన నాయకులు మొట్టమొదటి తప్పిదం చేశారు, తెలిసి కాదు, ఆలోచించగా. ముళ్ళబాట ఉంటే ఆ బాటను సరిచేయాలి. ఎగుడు దిగుడు బాట ఉంటే బాటని ముందు సరిచేయాలి. నాయకుడి బాధ్యత అది. అది గుర్తించక పాపం మనకు ఓటేశారు, మనం నమ్మారు, మనం మంచివాళ్ళం, వాళ్ళకి పనులు చేసి పెడదామని పనులు చేసి పెట్టడంలో పడిపోయారు. ఆ పనులు చేసి పెట్టడానికి పెద్ద యంత్రాంగం అవసరమైంది. రాజీవ్ గాంధీ గారికి అనుభవమైనట్టుగా కేరళలో ఎక్కడి పని అక్కడ అయ్యే అవకాశం లేకపోయేసరికి, ఏ ఆఫీసులో ఎవడో జనం మాట వినకపోయేసరికి ఎన్నికైన వాడి మీద భారం పడి ఆయన పెద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి 100-150 మంది నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఈ విజ్ఞప్తులు స్వీకరించి పాపం పైరువేలు చేసి పొద్దున్న సాయంత్రం ఈ ఆఫీస్ చుట్టూ ఏదో కొంత పని చేయించే ప్రయత్నం చేశారు. ఇక్కడ వచ్చింది ఈ దేశంలో మొసలం. మొట్టమొదటిది ఏమైంది, ఇంత పెద్ద యంత్రాంగాన్ని పోషించాలని చెప్పంటే ఎవరికీ సాధ్యం కాదు. అయితే కోటీశ్వరులు వచ్చి కోట్ల కొద్దీ ఖర్చు పెట్టి పోషించాలి, లేకపోతే అధికారాన్ని అవకాశంగా తీసుకుని మీకు ఎందుకు దండుకొని రాజే వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి, తప్పదు. ఈ రెంట్లో ఏదో ఒకటి చేయాలి. రెండోది ఏమైంది, ముళ్ళబాటలో పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పనులు ఎక్కువ జరగల. బాటను శుద్ధి చేసే కార్యక్రమం చేయకుండా ముళ్ళబాటలో పనిచేశారు. కష్టం కనిపించింది కానీ పనులు జరగల. 100 మంది వెళితే ఇప్పుడు కూడా అంతే, ఒక ఎమ్మెల్యే దగ్గరకు, ఎంపీ దగ్గరకు 100 మంది 100 పనులకు పోతే ఆయన నిజంగా పనిచేద్దామని ప్రయత్నం చేసిన పదే జరిగేది. జరగని వ్యవస్థలో జరిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ముళ్ళబాట మీద. దాంతో జనంలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఓ పక్కన పెద్ద యంత్రాంగం దాన్ని పోషించాలి. ప్రపంచంలో మరెక్కడా కూడా రాజకీయ పార్టీలకు ఎంత పెద్ద యంత్రాంగం, అధికార యంత్రాంగంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో ఇక్కడ జీతం భత్యం లేకుండా అంతమంది పనిచేసేది ప్రపంచంలో ఒక భారతదేశంలోనే. మనది సహజం అనుకుంటున్నాం, చాలా అసహజమైనది. కర్మజాలకు జనానికి పనిచేద్దామని వస్తే దానికి పెద్ద యంత్రాంగం, పెద్ద ఆఫీసులు, గందరగోళం, 100 మంది కార్యక్రమాలు చేయటం ఏంటిది? ఎలా సాధ్యమవుతుంది వాళ్ళ బతికట్లాగా? రెండో పక్కన పని జరగని వ్యవస్థలో ఎంత చేసినా కూడా పని కాకపోతే అసంతృప్తి పెరుగుతుంది. అదివరకంటే కొన్ని నల్లోడి తెల్లాడికి కింద లొంగి ఉన్నాడు, ఇప్పుడు ఓటు నేనేసాను, పని జరగట్లేదు, కోపం వస్తుంది. భారతదేశంలో ఏ నియోజకవర్గం చూడండి, ప్రధానమంత్రి నియోజకవర్గానికి వెళ్ళండి, సోనియా గాంధీ నియోజకవర్గానికి వెళ్ళండి, రాజీవ్ గాంధీ గారు